హనుమకొండ జిల్లా రామ్నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచల్ర రాంబాబు పాల్గొన్నారు. సామా జగన్మోహన్ 43వ వర్ధంతిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాచల్ర రాంబాబు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమేనన్నారు. ఈ దేశానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు దేశద్రోహులని, వారి మాయలో పడకుండా మనందరం ఈ దేశం కోసం పనిచేసే తత్వం నేర్చుకోవాలని రాంబాబు సూచించారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి ఆందోళ్ మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదనపు కలెక్టర్ మాధురి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూభారతి చట్టం రైతుల పాలిట భూమి సమస్యలు తీర్చే శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందన్నారు. రైతుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు భూభారతి చట్టంలో పొందుపరచడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భూభారతి చట్టంపై రైతులకు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సిఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్లు సిఐ చెప్పారు. వాహనదారులు తమ యొక్క సరైన వాహనాల పత్రాలను తీసుకువచ్చి చలాన్ చెల్లించి తీసుకువెళ్లగలరని సిఐ తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళాశాల నుంచి హాస్టల్కు వెళ్తున్న ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను బొలెరో వాహనం ఢీకొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మహేశ్వరి, మనీషా అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా ఆటోనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆటోనగర్ వివా వద్ద సుబ్బారావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. సాయంత్రం 7 గంటలకు ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన సుబ్బారావు విగతజీవిగా డ్రైనేజీ కాలువలో శవమై తేలాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుబ్బారావు ఒంటిపై కత్తిపోట్లు ఉండడంతో హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో డిఐపిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాట్లకు అనంతపురం జిల్లా అనువైన ప్రాంతమని, ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎక్కడైనా సమన్వయ లోపం ఉండి సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పారిశ్రామికవేత్తలు నేరుగా తనను కలవచ్చన్నారు. కర్ణాటక ప్రాంతమైన బళ్ళారి అతి సమీపంలో ఉండడంతో పరిశ్రమల హబ్కి రాయదుర్గం ప్రాంతం శాటిలైట్ సెంటర్గా మారుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అడవిరావులపాడు వద్ద క్రాక్ పరిశ్రమకు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న 3 యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు మేలు చేకూరే విధంగా సర్క్యులర్ 1/219 ప్రకారం ఉన్న 19 డిమాండ్లను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ మూర్తి, గ్యారేజ్ సెక్రటరీ సురేష్, అధ్యక్షుడు వాసు, యూనియన్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని మత్స్యకారులు వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సహాయాన్ని 20,000 రూపాయలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని ఏటిమొగ్గ నుంచి జగన్నాథపురం వంతెన వరకు ర్యాలీని కొనసాగించి థ్యాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత వాయుసేన అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. మే 29న ప్రయోగించనున్న యాక్సియం మిషన్
4కు ఆయన పైలట్గా వ్యవహరిస్తున్నారని యాక్సియం స్పేస్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రైవేటు వ్యోమగామి యాత్ర ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభం కానుంది. మే 29న భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10:33 స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుక్ల బృందం నింగికి బయలుదేరుతుందని నాసా తెలిపింది. సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, విస్తృతమైన ప్రోటోకాల్ ఏర్పాట్ల మధ్య జరుగుతుంటాయి. కానీ ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లిన థాయిలాండ్ రాజా దంపతులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ అధికారిక పర్యటనలో రాజు మహా వజ్రలాంగ్కోర్న్ రాణి సుతీదా బోయింగ్ విమానాన్ని స్వయంగా నడుపుతూ భూటాన్లో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో చాకచక్యంగా సురక్షితంగా ఆ విమానాన్ని దింపి అందరినీ ఔరా అనిపించారు. అక్కడ వారికి భూటాన్ రాజా కుటుంబం ఘనస్వాగతం పలికింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రల్ కోల్కతాలో ఉన్న రీతూరాజ్ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:46 భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ అధికారులు చెప్పారు. న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్లోని బ్లఫ్ నగరానికి సుమారు 286 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు గుర్తించారు. సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాక్పై భారత్ సీరియస్గా ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండటంతో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాక్ జోస్యం చేసుకుంటే ఆ దేశంతో యుద్ధం తప్పేలా లేదు. సరిహద్దుల్లో వార్ జోన్లుగా మారుతుండటంతో పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 5,000 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాక్ 40,000 మంది రిటైర్మెంట్ తీసుకున్న సైనికులకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. పహల్గామ్ ఘటన వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫీసర్ మునీర్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని మోదీ నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 3 కీలక ఆదేశాలు జారీ చేశారు. టెర్రర్ అటాక్ను సీరియస్గా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశ సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ అమలు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునే సమయం, లక్ష్యం, ప్రణాళికను రూపొందించే ఫ్రీడమ్ త్రివిధ దళాలకు ఉందని స్పష్టం చేశారు.